చెప్పులుంటే ఇంక ఇబ్బంది. ప్లీజ్ వెనక ఎంపిక జరుపు నాయకులు ప్లీజ్ కొద్దిగా ఎంతకుంది ఆగండి తర్వాత బాబు కంపలు ఆ ఫోటోలు రావాలి లేవాలి మరి భయ్యా ఇటు చూపి బ్రదర్ బ్రదర్ ఇటు చూపెట్టు అటు పడతామన్నా కెమెరాలు ఉన్నాయి అన్నా నీకే చెప్పేది హలో నీకే చెప్పేది అందరూ పడతారు అది మేము ఉద్యమం దీంట్లో ఎటువంటి పార్కం లేదు. మీరు కట్టి మమ్మల్ని ముంచొద్దని చెప్పేసి ఉద్యమాలు చేస్తూ ఉంటే అయితే గత 5 సంవత్సరాలు చేస్తున్నాము. గత సంవత్సరం నుండి అనేక ఉద్యమాలు చేసి దీన్ని ఆపడం జరిగింది. మీరు డిపిఆర్ ఇవ్వట్లేదు, దొంగ చాటున పనులు చేస్తారు. పాత పనులు అని చెప్పి కానీ డిపిఆర్ ఏమో అఫీషియల్ గా 3.5 చూపిస్తుంది. ఎందుకు ఇట్లా చేస్తుందని చెప్పేసి మేము ధర్నాలు పనులు ఆపేసినాం. అయితే మొన్న రీసెంట్ గా 20 తారీఖు ఏం చేశారంటే మా పైన అక్రమంగా 307 కింద కేసులు పెట్టి ఇలా భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళని లోపల పెట్టి పనులు చాలేద్దామని చెప్పేసి ఈ రోజు గడకల పంప దగ్గర సామాన్లు తీసుకొచ్చి మళ్ళీ చాలేద్దామని చూస్తారు. వీళ్ళేమో డిపిఆర్ ఏమో 3.5 ఉంది, మాకు చెప్పేదేమో పాత డిజైన్ పెడతారు. ఇంకా ఎవడొచ్చినా సరే పెడదామని బెదిరిస్తారు. మేము గత మే నెలలో అక్కడికి వెళ్ళినాం సార్. ఇప్పుడు డీసీపీ గారు ఉన్నారు, 600 పోలీసు బందోబస్తు ఉన్నారు. మేము అక్కడ వర్క్ చేయొద్దని చెప్పేసి వెళ్తే మేము వాళ్ళకు కూడా వర్క్ డిపిఆర్ ఇవ్వండి అన్నాం. డిపిఆర్ ఇవ్వండి మా ఆర్డర్లు ఏం చేశారంటే ఈ ప్రాజెక్ట్ మీద మన్ను వచ్చారు. దాన్ని ఏం చేశారు, ఆ మన్ను వచ్చిందని చెప్పేసి మీరు కొట్టడానికి ప్రయత్నించారు కాబట్టి మీ పైన 307 కింద కేసు బుక్ చేసినామని ఎప్పుడు చెప్పారు. మేలో 2022 మేలో బంద్ అయితే మొన్న ఈ 20 తారీఖు ఏం చేశారంటే మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎమ్మెల్యే పనులు చాలు చేయరు, నేనున్న ఎవరైనా అడ్డం వస్తే నేను చూసుకుంటాను చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తే మేమేం చేసాం 20 తారీఖు చాలు చేయడానికి వస్తే మేము అందరం వెళ్ళినాం. మళ్ళీ అయితే అప్పుడు ఏం చేశారు, మమ్మల్ని తీసుకుపోయి లోపలేసి మా పైన ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, 12 మంది పెట్టారు. మళ్ళా సార్ ఇక్కడ 2014 చట్టం ప్రకారం కూడా ఇక్కడ తీసుకున్న 10 ఎకరాల భూమి దాన్ని అమలు చేసలేదు. 2013 చట్టం ఏం చెప్తుందంటే ట్రైబల్స్ ఉన్న ఏరియాలో అసలు ఉండదు భూమి. ట్రైబల్స్ ఇక్కడ ఉన్న కొంతమంది లోకల్ ప్రతినిధులు వాళ్ళకు దొంగ చట్టం మాయమాటలు లేకపోతే 10 ఎకరాల భూమి ఇప్పిస్తారు. 4 కేవలం వాళ్ళు ఇలా పరిస్థితి చచ్చిపోయే పరిస్థితి ఉంది. ఇంట్లో తిందామంటే తిండి లేకుండా చేస్తారు.
మీరు చెప్పుతున్న సమస్య, మీరు లేవనెత్తిన సమస్యలు సహేతుకమైనవి. కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. అక్కలారా, మా సోదరిమణులారా, మా సోదరులారా, ధైర్యంగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడి మిమ్మల్ని కాపాడుకుంటుంది. ఎవరు అధైర్యపడకండి. ఎవడొస్తాడో చూద్దాం, ఎట్లా కూర్చుకుంటారో చూద్దాం. తప్పకుండా మీకు అందరికి అండగా ఉంటామని తెలియజేస్తూ ఇవాళ సాయంత్రం నిజామాబాద్ రూరల్లో మన పెద్ద సభ పెట్టుకున్నాం. మీరు సాయంత్రం అందరు కూడా అక్కడికి రండి. ఇంకా పూర్తి వివరాలు అక్కడ నేను మాట్లాడతాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటే ధన్యవాదాలు. అన్నా ఫోన్ ఫోన్లు కొంచెం జరపండి అన్నా బ్రదర్ కొంచెం జరపండి ప్లీజ్ నాయకులు ప్లీజ్ కొద్దిగా ఎంత ఆగండి తర్వాత బాబు కంపలు ఆ ఫోటోలు రావాలండి ఒకసారి లేవాలి మరి భయ్యా ఇటు చూపి బ్రదర్ బ్రదర్ ఇటు చూపెట్టు
కెమెరాలు ఉన్నాయి అన్నా, నీకే చెప్పేది. హలో, నీకే చెప్పేది. అయితే మేము ఉద్యమం స్టార్ట్ చేస్తాం. దీంట్లో ఎటువంటి పార్కం లేదు. మీరు కట్టి మమ్మల్ని ముంచొద్దని చెప్పేసి ఉద్యమాలు చేస్తూ ఉంటే అయితే గత 5 సంవత్సరాలు చేస్తున్నాము. గత సంవత్సరం నుండి అనేక ఉద్యమాలు చేసి దీన్ని ఆపడం జరిగింది. మీరు డిపిఆర్ ఇవ్వట్లేదు. దొంగ చాటున పనులు పాత పనులు అని చెప్తాను. కానీ డిపిఆర్ ఏమో అఫీషియల్ గా 3.5 చూపిస్తుంది. ఎందుకు ఇట్లా చేస్తుందని చెప్పేసి మేము ధర్నాలు పనులు ఆపేసినాం. అయితే మొన్న రీసెంట్ ఏం చేశారంటే మా పైన అక్రమంగా 307 కింద కేసులు పెట్టి ఇలా భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళని లోపల పెట్టి పనులు చాలేద్దామని చెప్పేసి ఈ రోజు గడకల పంప దగ్గర సామాన్లు తీసుకొచ్చి మళ్ళీ చాలేద్దామని చూస్తారు. వీళ్ళేమో డిపిఆర్ ఏమో 3.5 ఉంది, మాకు చెప్పేదేమో పాత డిజైన్ అంటారు. ఇంకా ఎవడొచ్చినా సరే పెడదామని బెదిరిస్తారు. మేము గత మే నెలలో అక్కడికి వెళ్ళినాం సార్. అప్పుడు డీసీపీ గారు ఉన్నారు, 600 పోలీసు బందోబస్తు ఉన్నారు. మేము అక్కడ వర్క్ చేయొద్దని చెప్పేసి వెళ్తే మేము వాళ్ళకు ఏమి కూడా వర్క్ డిపిఆర్ ఇవ్వండి అన్నాం. డిపిఆర్ ఇవ్వండి మా ఆర్డర్ ఏం చేశారంటే ఈ ప్రాజెక్ట్ మీద మన్ను వచ్చారు. అయితే దాన్ని ఏం చేశారు, ఆ మన్ను వచ్చిందని చెప్పేసి మీరు కొట్టడానికి ప్రయత్నించారు కాబట్టి మీ పైన 307 కింద కేసు బుక్ చేసినామని అది ఎప్పుడు చెప్పారు? మేలో 2022 మేలో బంద్ అయితే మొన్న ఈ 20 తారీఖు ఏం చేశారంటే మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎమ్మెల్యే పనులు చాలు చేయరు, నేనున్న ఎవరైనా అడ్డం వస్తే నేను చూసుకుంటా అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తే మేమేం చేసాం, 20 తారీఖు చాలు చేయడానికి వస్తే మేము అందరం వెళ్ళినాం. అయితే అప్పుడేం చేశారు, మమ్మల్ని తీసుకుపోయి లోపల మా పైన ఎస్టీలు ముగ్గురు ఉన్నారు సార్. ఎస్టీలు ముగ్గురు ఉన్నారు సార్. 12 మందినే పెట్టారు. మళ్ళా సార్ ఇక్కడ 2014 చట్టం ప్రకారం కూడా ఇక్కడ తీసుకున్న 10 ఎకరాల భూమి దాన్ని అమలు చేస్తారు. 2013 చట్టం ఏం చెప్తుందంటే ట్రైబల్స్ ఏరియాలో అసలు ముట్టదు. ట్రైబల్స్ ఇక్కడ ఉన్న కొంతమంది లోకల్ ప్రతినిధులు వాళ్ళకు దొంగ జనం మాయమని లేపేసి 10 ఎకరాల భూమి ఇప్పిస్తారు. 4 లక్షలు కేవలం. వాళ్ళు ఇలా పరిస్థితి చచ్చిపోయే పరిస్థితి ఉంది. ఇంట్లో తిందామంటే తిండి లేకుండా చేస్తారు. 2014 వరకు అంటే 80% కంప్లీట్ అయిపోయింది సార్. మొత్తం 1300 కోట్ల బడ్జెట్ దీన్ని ప్రాంత సేవల కింద 1100 కోట్లు ప్రాంత సేవల కింద ఉండే 800 కోట్లు ఆల్రెడీ దీని మీద పెట్టారు. ఇంకా 300 కోట్లు పెడితే అయిపోతుండే. 3500 కోట్లు పెంచేసారు. 3500 పెంచేసారు. మొత్తం 2500 అదనంగా పెంచేసారు. మొత్తం లంబర్ తాండాలు మొత్తం గిరిజనులు ఏదైతే మా లంబర్ తాండాలు ఉన్న వాళ్ళు గిరిజనులు 2 ఎకరం లోపు ఉన్న వాళ్ళే. ఇక్కడ భూములు కొనాలంటే దగ్గర 70 లక్షలు 3 కోట్ల వాళ్ళు. మొన్న ఏమైంది, 22 ప్యాకేజ్ కు బలవంతంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకి భయపడి వితౌట్ తీర్మానం గ్రామంలో తీర్మానం లేకుండా 5 లక్షలు లాక్కున్నారు. వాళ్ళు ఏమన్నారంటే మా వాళ్ళకి ఏమన్నారంటే ఎమ్మెల్యే ఏమన్నారంటే మీకు అడుగు భూములో కోర్టు పైసలు ఇప్పిస్తాము పాస్ ఇప్పిస్తామని చెప్పేసి బలం లాగేసి 22 ప్యాకేజ్ చార్జ్. 22 ప్యాకేజ్ కు మేము మొత్తం తంట గిరిజన నమ్మడం తిరగబడితే వాళ్ళు ఒక మహిళ గిరిజన మహిళ పని చాలు చేయగానే తునికి వచ్చిన తర్వాత ఆవేదన చెంది ఊరి పెట్టుకుంటే చెప్పి మాకు కేసు పెట్టించింది. మేము ఒకటే దీనికి భూమి కోల్పోయిన రైతులు ఇక్కడ దాదాపు 40 ఎకరం మా ఇష్టం వాళ్ళు ఇచ్చినప్పుడు ఎంత 20 లక్షలు ఉంటే 4 లక్షలు ఇచ్చారన్న. మేము దీనికి ఏదైతే 2 జిల్లాలకు 30 మండలాలకు మనం ఏదైతే పారడానికి మేము పూర్తి సహకరిస్తున్నాము. పాత డీజిల్ సహకరించేందుకు వాటి మేము ఎక్కడైతే ఈ భూములంతా మా ఇష్టే. అక్కడ వాళ్ళు మా ఎస్టీ వాళ్ళన్నా ఇద్దరు మారుతి 150 ఇచ్చినాం. ఇప్పుడు నా భూమి పక్కన ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఆవేదన వాళ్ళ భూములు పోతున్నాయి. నేను రాజశేఖర రెడ్డి గారు అందరికి వచ్చిన నేను మా డిస్ట్రిక్ట్ ఏ సోర్స్ లేవు. అంత గ్రౌండ్ వాటర్ మీద బోర్లు వేసుకొని బోర్ల మీద పంటలు పండించుకోళ్ళు. ఇలా కనీసం మేము ఒక్క పంట కానీ ఇస్తే బాగుంటుంది అని నేను బాగా స్టడీ చేసి నేను మినిస్టర్ అయినాక ఈ ప్యాకేజ్ స్టార్ట్ చేసిన. 800 టన్నులు 19 కిలోమీటర్స్ టన్నల్ సిర్ఫ్ 800 crores అది కంప్లీట్ చేసినాం. ఆ తర్వాత ఇది 1200 వీడికి వచ్చి మేము చూసినాం. ఇది పెంచుదాం అనుకున్నాం.
కానీ నా ఎస్టీ సోదరుల ఊర్లు పోతా ఉన్నాయి. ఎవరికి ఇబ్బంది అవుతూ కింది పోయి చెరువులు పెంచుకుంటూ చెరువులు నింపుకుందామని మేము అప్పుడు ప్లాన్ చేసినాం. వీడికి వెళ్ళి మంచిప్ప చెరువు పక్కనే వీడికి అవసరమైతే మనం కాళ్ళ పెట్టి మంచిప్ప నింపుదామని కూడా ఫైనల్ చేసినాం. మంచిప్ప స్టోరీ ఏంటంటే గత 20-30 సంవత్సరాల క్రితం కూడా మాకు నిజామాబాద్కు నీళ్లు దాంతోనే వస్తుంటాయి, దాంతోనే వస్తూ ఉంటుంది. ఆ చెరువు బాగా గ్రావిటీ ఎక్కువ ఉంది, అంటే బయట ఫారెస్ట్ నీళ్ళన్నీ అక్కడికి వస్తాయి. దానికి ఏమి నింపే అవసరం ఉండదు, ఇవే వస్తాయి. ఇది కూడా చిన్న చెరువు కాబట్టి మొత్తం 3,11,000 ఎకరాలు ఈ ప్రాజెక్ట్ కింద. ఈ దొరచ్చినాక కేసీఆర్ సార్ కామారెడ్డి కట్ చేసి ఇది 180 ఉంటే దాన్ని కూడా అటు కట్ చేసి కూడా మళ్ళీ ఈ ప్రజలని ఇంత ఇబ్బంది పెట్టుకుంటూ ప్రాజెక్టు పెంచుకుంటూ చేస్తూ ఉన్నారని దాన్ని ఇప్పుడు ఆందోళన. ఇంకోటి అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు కూడా అడుగుతా ఉన్నా, ఈసారి బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక మొత్తం ఆల్ ఇండియా లెవెల్ అయిపోయింది. ఈసారి మా డిస్టిక్లో తెలంగాణలో ఓట్ల అవసరం లేదు. ఏదైతే మనం కాపాడి ఏది పైన ప్రాజెక్ట్ ఉన్నది చూడు మహారాష్ట్రలో బాబులిని మనం అందరం కొట్లాడి దాన్ని పెంచనీయకుండా చేస్తే ఈసారి మొన్న పోయి మహారాష్ట్ర ఏం మాట్లాడిండు, మీరు గోదావరి నీళ్ళంతా బాబులికి తీసుకుపోదాం, బాబులికి వెళ్ళి మీరు పంటలు పండించుకోండి, శ్రీరామ్ సాగర్కి వెళ్ళి తీసుకుపోతాం. ఇకనైనా మీరందరూ రేపు ప్రభుత్వం 6 నెలలు వస్తుంది, 8 నెలలు ఇవన్నీ ప్రెసిడెంట్ గారు ఒకసారి మీరు యాజ్ ఏ పార్లమెంట్ మెంబర్గా మీరు కూడా ఏదైతే వాళ్ళకు ఏమీ లేదు, ఉద్యోగాలు ఇస్తామంటే ఉద్యోగాలు లేవు, కనీసం ఇండ్లు లేవు, కనీసం దాని మీద బతికేటోళ్ళని కూడా మనం డిస్టర్బ్ చేయాలని రిక్వెస్ట్, అంతే కదా. మీరేమి ఊరు పనులు ఆ పండి పాత డీజిల్ ఫైనల్ చేయండి. మీ స్వార్థాల కొరకు మీ కమిషన్ల కొరకు మీరు అదంతా స్పీచ్ అప్పుడు ఆడిస్తాం, డీటెయిల్ చెప్తాం. కాబట్టి మార్గం కూడా పెరుగుతలేదు. స్వామి ఆగండి సార్. ముందు పోనీ సార్. రోడ్లు చుట్టూ 9 తండాలు ఉంటాయి ఎక్కువ గ్రామ పంచాయతీ. ఓల్డ్ డిజైన్ ఏమో 200 ఎకర్స్లోనే. రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ. మా భూములన్నీ 3,500 ఎకరాలు లాక్కుంటా ఉన్నారు. మన పెద్దలు ముఖ్యమంత్రి గారైతే ఇంటింటికి జాబు, డబుల్ బెడ్రూము అవన్నీ ఇచ్చినా ఇవ్వకుండా అవన్నీ పక్కన పెట్టేశాడు. ఎకరము 2 ఎకరాలు పంట పండించుకొని దాని మీద బతికేదాన్ని కూడా స్వార్థాల కొరకు, మీ స్వార్థాల కొరకు, మీ ఇంజనీర్ల స్వార్థాల కొరకు ప్రాజెక్టులు పెంచుకుంటూ ఏదైతే 3,500 మంది రైతులు దానిపైన పోషణలు చెప్తా ఉన్నారు, బతుకుతా ఉన్నారు. దాన్ని నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రభుత్వానికి, ఇంజనీర్లకు కానీ ప్రభుత్వానికి కానీ, మీరు ఒక దద్దమ్మలకి చేయకండి. నేను
రాజశేఖర రెడ్డి గారు పెద్దలు ఉన్నప్పుడు దీన్ని 21, 22 అంటే 3,16,16,000 ఎకరాలకు పెట్టారు. పెట్టిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేయకుండా నేను వచ్చినప్పుడు మా ప్రజలకు డిస్టిక్ వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఇది నేను మినిస్టర్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇది కేవలము ఈ 2021 ఏమో 800 కోట్లది 19 కిలోమీటర్ల టన్నల్ ఉంది. ఆ టన్నల్ చాలా పెద్ద టన్నల్, కాకపోతే ఆడికెళ్ళి 1200. నేను మినిస్టర్కి వచ్చినప్పుడు ఇక్కడ చూశాను, ఇది కొద్దిగా పెంచడం ట్రై చేద్దాం అనుకుంటే మా సోదరులు ఎస్సీ బీసీ సోదరులు వచ్చి మా భూములు పొందేసాం అని అన్న తర్వాత ఎక్కడెక్కడ మనం చేసుకుంటా పోవాలన్న ఉద్దేశంతో దీన్ని యాజిటీజ్ పెట్టుకుంటూ అవసరమైతే అప్పుడు మనం ఏదైతే నిజామాబాద్ పట్టణానికి మంచిప్పతో కూడా డ్రింకింగ్ వాటర్ నీళ్ళు వస్తూ ఉండే, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి తీసుకుంటలేం. అయినా దాన్ని కూడా ఈ చిన్న 1/2 కిలోమీటర్ల కినాలు తీసుకుంటూ పోతుంది. కాబట్టి ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే ఉంటుంది. బీద ప్రజలు భూములు లాక్కోవద్దు అని స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసినప్పుడు ప్రజలు గమనించండి, నేనున్నప్పుడు 70-75% ఇక్కడ వరకు కంప్లీట్ చేసుకుంటాం. స్టెప్ బై స్టెప్ చేద్దామని 75% కంప్లీట్ చేసినా 80% దాకా కంప్లీట్ చేస్తే వాళ్ళు కొత్త దుకాణం పెట్టి ఈ పాత ప్రాజెక్టులు ఏం పైసలు వస్తాయనే వాళ్ళ ఉద్దేశంతో మంచిప్ప పెంచుదాం, ఇంకోటి పెంచుదాం. ఎందుకు పెంచవలసి వచ్చింది? పాత ఇంజనీర్లు కదా, మీరు ఇంజనీర్లు కదా, అంటే మీ స్వార్థాలకు వీళ్ళందరూ గుట్టలు కొడతారు. కాబట్టి తప్పనిసరిగా ఇది ఇలా ఉన్నా అక్కడ కామారెడ్డి కూడా మీరు తీసేసినామని చెప్తా ఉన్నారు. కాబట్టి అప్ టు సిరికొండ వరకు పోతుంది. కాబట్టి మేము ఉన్నప్పుడేమో గ్రావైటీతో పోవాలన్నాం. మేము గ్రావైటీతో పోతామంటే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఇక్కడ అంతా బోర్ల మీద డిపెండ్ అవుతున్నారు ఈ ప్రాజెక్ట్, ఈ రైతులంతా, ఈ కాన్స్టిట్యూన్సీ రైతులు ఉంటే దాన్ని ఇప్పుడు ఈ పుణ్యాత్ములు 2,200 కోట్ల పైసలు పెట్టి పైపులను పెట్టారు. ఈ లేనిపోయిన పనులు పెట్టి పైపులను పెట్టేసి పైపులు వేసారు. కానీ 3 సంవత్సరాల నుంచి అట్లే వాళ్ళు చేశారు. నేను అడుగుతున్నాను, ఏ చేసినా మీకు ఇది సరిపోతుంది, మంచి చెరువు ఉంది, సోర్సెస్ ఉన్నాయి, అవసరమైతే అది నింపుకోవాలి. కానీ దీన్ని మీరు అక్వైర్ చేయొద్దు, ప్రజలు పొట్టగొట్టద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను టీసీసీ ప్రెసిడెంట్ గారు. తర్వాత నేను లైవ్ మీడియా మిత్రులకు నమస్కారం. యాత్ర కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అభివృద్ధి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలను పరిశీలించుకుంటూ బాధితులకు భరోసా ఇచ్చుకుంటూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ కార్యక్రమాలు చేపట్టి ఈరోజు నిజామాబాద్ రూరల్ శాసనసభ నియోజకవర్గంలో ప్రాణహిత చేవెళ్లలో భాగంగా ప్యాకేజ్ నెంబర్ 21 పనులను పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరిగింది. 21వ ప్యాకేజ్ నేపథ్యాన్ని వివరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా ప్రాణహిత చేవెళ్ల ప్రారంభించిన పార్టీగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఎత్తైన ప్రాంతాలు ఉన్నాయి, కరువు ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకు సాగునీరు తాగునీరు ఇవ్వాలంటే
లిఫ్ట్ ఇరిగేషన్లు తప్ప ఇంకొక పరిష్కారం లేదు అని చెప్పి ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టి 38,000 కోట్లతో 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని ప్రాథమికంగా అనుకొని అది 16 లక్షలకు పెరిగింది. అంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆదిలాబాద్లో మొదలై రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతం వరకు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం, గ్రేటర్ హైదరాబాద్కు తాగడానికి, ఎన్రూట్ విలేజెస్ గ్రామాలలో కూడా తాగునీరు సాగునీరు అందించవచ్చని ఆనాడు ఒక గొప్ప ఉద్దేశంతో ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. ఆ తర్వాత ప్రాణహిత చేవెళ్లకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును పెట్టి వారి యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. అందులో భాగంగానే ఈరోజు ఈ కొండెం చెరువు పైన కట్ట మీద మనం నించొని ఉన్నాం. ఇది ప్రాణహిత చేవెళ్లలో భాగంగా 21వ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ పని విలువ 1,200 కోట్ల రూపాయలు. కాంగ్రెస్ ఉన్నప్పుడే 9 కోట్ల పైగా 900 కోట్ల రూపాయలు 900 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టి 75-80% పనులను పూర్తి చేయడం జరిగింది. ఆ పరిణామ క్రమంలో పెద్దలు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సుదర్శన్ రెడ్డి గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి అయిన తర్వాత ఈ పనులను పరిశీలించారు. ఈ యొక్క రిజర్వాయర్ కెపాసిటీ కొండెం చెరువు రిజర్వాయర్ యొక్క కెపాసిటీ 0.84 టీఎంసీ. దీన్ని ఏమైనా కొంత రిజర్వాయర్ కెపాసిటీ పెంచుకుంటే ఇంకా ఏమైనా అదనపు ప్రయోజనం ఉంటుందేమని ఆ రోజు అంచనా వేస్తే ఈ ప్రాంతంలో ఉన్న బీసీలు, దళితులు, ముఖ్యంగా గిరిజనుల యొక్క భూములు తండాలు ముంపు గురవుతున్నాయి. భూ నిర్వాసితులు అవుతారు. గ్రామాలను కూడా మనం తరలించాల్సి వస్తుంది. మంచిప్ప గ్రామాన్ని కూడా తరలించే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఉన్న దాంట్లోనే సరైన విధంగా పనులు చేసి దాదాపుగా 1,83,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ఈ పనులు చేపట్టి ఈరోజు మనం నిలబడ్డ కట్ట కూడా కొండెం చెరువు కట్ట కూడా కాంగ్రెస్ పార్టీ కట్టింది. అక్కడ సబ్మెర్జెన్స్ పంపులది నిర్మాణం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే చేసింది. ఇంకొక 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు పూర్తి చేస్తే ఈ ప్రాంతంలో 1,84,000 ఎకరాలకు సాగునీరు, ఈ ప్రాంత గ్రామాలకు తాగునీరు అందుతుండే. ఇక దురదృష్టం అనాలా అదృష్టం అనాలా కేసీఆర్ యొక్క దురాశ అనాలా నాకైతే తెలుస్తలేదు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పట్ల సీమాంధ్రులు వివక్ష చూపించారు. ప్రాజెక్టులు నిర్మిస్తలేరు అని చెప్పి తెలంగాణ ఉద్యమం సందర్భంగా పదే